మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు అలా ఉన్నారు? ఏం కాలేదు. ఇప్పుడు వస్తుంటే ఏమైంది? నా ఫ్రెండ్ ఒక ఆవిడ వాకింగ్ చేద్దామని బయటకు వచ్చింది. సడన్ గా బైక్ వచ్చి వెనకాల నుండి గుద్దేసింది. మేజర్ యాక్సిడెంట్ అయిపోయిందిరా. ఇప్పుడు ఆవిడకి బానే ఉందిలే. నా ఫ్రెండ్ కూడా బైక్ మీద వెళ్తుంటే వెనకాల నుంచి కార్ వచ్చి గుద్దేసింది. హెల్మెట్ ఉంది కాబట్టి ఆ రోజు బతికిపోయాడు. ఈ రోజుల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం రా. మనం నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, కార్లో వెళ్ళినా ఈ బ్రిడ్జెస్ వల్ల, రోడ్స్ వల్ల యాక్సిడెంట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతున్నాయి. గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం 4,80,583 యాక్సిడెంట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. అందులో 1,72,890 పీపుల్ చనిపోతున్నారు. అంటే 36% డెత్ రేటా? కరెక్ట్. ఒక్కరు చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది కదా. ఊహించుకోండి, 1,72,890 ఫ్యామిలీస్ ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోతున్నాయి. వాళ్ళ మెయిన్ ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోతున్నారు. ఫ్యామిలీ హెడ్ పోతే ఈఎంఐలు, నెల నెల ఖర్చులు, పిల్లల చదువులు, మెడిసిన్స్ అన్నీ ఆగిపోతాయి కదా. ఇక్కడే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ గా ఉండేది ఈ టర్మ్ ఇన్సూరెన్సే. టర్మ్ ఇన్సూరెన్సా? ఇది చాలా కాస్ట్లీ కదా. మనం ఎంత తొందరగా ప్రీమియం తీసుకుంటే అంత తక్కువ పడుతుంది. 400-500 రూపీస్ పర్ మంత్ గా ప్రీమియం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే అప్ టు క్రోర్స్ ఆఫ్ కవరేజ్ ని కూడా ఇస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ ప్రీమియం ని తీసుకుంటే తక్కువ ప్రీమియం నే లాంగ్ టైం కి కట్టి లాక్ చేసుకోవచ్చు. అరే, ఇదేదో హెల్ప్ అయ్యేలాగుందే. మన ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తికి ఏం జరిగినా సరే ఈ టర్మ్ ఇన్సూరెన్సే మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఫ్యామిలీలోని ఎవరి లైఫ్ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆగిపోదు. దీన్ని ఎలా తీసుకోవాలి మరి? బయోలో లింక్ ఉంది, అది క్లిక్ చేసి కంపేర్ చేసుకోండి. ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ అందరూ ఒకే దగ్గర కనిపిస్తారు. అందులో నుంచి బెస్ట్ ప్లాన్ ని మీకోసం సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లోనే ప్లాన్ ని తీసుకుంటే అప్ టు 15% వరకు డిస్కౌంట్ వస్తుంది. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, కానీ సంపాదించిన డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రోజు మనం సంపాదించేది ఏదైనా మన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం అయి ఉండాలి.